మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొండా కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణకు కట్టుబడాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ అధిష్టానం కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. మంత్రి సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే ముఖ్య నేతలకు ఆయన ఈ గట్టి సందేశం పంపారు. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాలలో జరిగిన బహిరంగ సభలో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తద్వారా రేవూరి అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేస్తూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేలా ఆ మరుసటి రోజే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ పరకాల నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తానని సుస్మితా పటేల్ ప్రకటించుకోవటం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాలలో జరిగిన బహిరంగ సభలో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తద్వారా రేవూరి అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేస్తూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేలా ఆ మరుసటి రోజే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ పరకాల నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తానని సుస్మితా పటేల్ ప్రకటించుకోవటం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి సుస్మితా వ్యాఖ్యలపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తోంది? అలాగే కొండా సురేఖ ఏ విధంగా వివరణ ఇచ్చే అవకాశం ఉంది? రైట్ మాధవి, గుడ్ మార్నింగ్. సో ఈ అంశము చాలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక చిన్న వయసులో ఉన్న అమ్మాయి సుస్మిత ఆమె ఇప్పుడే రాజకీయాల్లోకి ఇంక ఎంటర్ కూడా కాలేదు. ఆమె డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ కావడము, చూసుకుంటామంటే చూసుకుంటాం, పరకాల నా అడ్డ, ఇది నా అడ్డ, ఎవరికి సంబంధం లేదు అనే ఒక సీరియస్ వ్యాఖ్యలు చేయడం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. ఎందుకంటే ఒకరిపై ఒకరు మనం మామూలు చూస్తాం, కొండా సురేఖ కడియం వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అదేవిధంగా తుంగతుర్తిలో గొడవ జరిగింది, ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు. ఇవాళ మనం వనపర్తి చూసినట్లయితే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, లేదా జూనియర్ అండ్ సీనియర్, లేదా పాత కొత్త కాంగ్రెస్ లీడర్లు ఒకరికొకరిమైనా ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారు కానీ. సో ఇప్పుడు లేటెస్ట్ గా తాజాగా చూస్తే ఒకసారి స్వయంగా డైరెక్ట్ సీఎం ఈమె వ్యాఖ్యలు చేయడం, సుస్మిత వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా సంచలనంగా మారింది. అంటే ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఆమె అంత ఘాటుగా స్పందించడం అనేది చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ఆ మీటింగ్ లో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైము ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిపించాలి, మీరు ఆశీర్వదించాలని ఆ మీటింగ్ లో డైరెక్ట్ గా సభాముఖంగా చెప్పడంతో ఎప్పటి నుంచో పరకాల సీటుపై ఆల్రెడీ వీళ్ళు ఖండించారు, ఆల్రెడీ ప్లాన్ కూడా వేసుకున్నారు. ఎందుకంటే పరకాల ఆల్రెడీ గత 30 సంవత్సరాలకు పైగా ఆ పరకాల కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, శాంపేట కావచ్చు, సంఘం కావచ్చు, అంటే ఆ ఏరియా అంతా కూడా కొండా ఫ్యామిలీకి చాలా పట్టున్న ఏరియా. ఆడవారికి క్యాడర్ ఉంది. వైఎస్ రాజశేఖర్ కంటే ముందు నుంచి కూడా వాళ్ళు అక్కడ రాజకీయాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వచ్చే జనరల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా పరకాల నుంచి సుస్మితా పటేల్ పోటీ చేయాలని వీళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
సో ఈ నేపథ్యంలో ఒకేసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా అభ్యర్థిని ప్రకటించడం అనేది ఈ కొండా ఫ్యామిలీకి నచ్చలేదు. దీంతో అక్కడ పోటీ చేయాలని భావిస్తున్న సుష్మితా పటేల్, ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ జనరేషన్ రావాలని కాబట్టి తన కూతుర్ని దించాలని వీళ్ళు ప్లాన్ చేసినట్టు కనబడతా ఉంది. సో పరకాల్లో కూడా పోటీ చేసి రాజకీయంగా అరంగేటం చేద్దాం అనుకున్న సుష్మితా పటేల్ కు ఒక్కసారిగా ఒక షాక్ గురైంది. దీంతో ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేయడము సీఎం రేవంత్ రెడ్డిపై, పొంగులేటి సుధాకర్ రెడ్డిపై, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి, ఈ ముగ్గురిపై తీవ్రమైన విమర్శలు చేయడం, అసలు సీఎం పొంగులేట లేకపోతే రేవంత్ రెడ్డి అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం. సో దీని మీద షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అది కూడా మంత్రిగా ఉన్న కొండా సురేఖకి ఇచ్చారు. ఎందుకంటే సుష్మితాకి ఎలాంటి పెద్దగా పార్టీలో క్రియాశీలకంగా లేదు కాబట్టి ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ మొన్న ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం ఆమె ఒక మెయిల్ కూడా చేసింది. ఇంకా మీడియా సమావేశంతో ఎలాంటి మాట్లాడలేదు కొండా సురేఖ, కానీ ఒక మెయిల్ చేశారు పిసిసికి, అదేవిధంగా క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లురావుకి. సో ఈ కూతురు వ్యాఖ్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె అవి వ్యక్తిగతం అంటూ ఎక్స్ప్లెనేషన్ చేసినట్టు ఇచ్చింది. కానీ దీని మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ విదేశీ పర్యటనలో ప్రారంభమైన రోజే ఇది జరిగింది. సో అక్కడి నుంచి ఆయన సీరియస్ అయినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా మనం ఇలాంటి ఉపేక్షించేది లేదు. ఇంత హద్దు మీరితే రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది బయటకు వస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ, ఢిల్లీకి వెళ్తారు, కంప్లైంట్ చేస్తారు, రకరకాలుగా గాంధీ భవన్ లో గొడవలు చేస్తారు. సో ఏమాత్రం ఉపేక్షించేది లేదు. కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీని మీద హైకమాండ్ తో కూడా, రాహుల్ గాంధీతో, మీనాక్షి నటరాజన్ తో కూడా మాట్లాడినట్టుగా మనకు సమాచారం. ఒకవేళ కొండా సురేఖ ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ అనేకమైన వివాదాలు చిక్కుంది ఆ కొండా సురేఖతో పాటు తన కూతురు. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా అయ్యే అవకాశాలున్నాయి. చాలా నష్టపోతాం రాబోయే ఎలక్షన్ లో. ఈమె వ్యాఖ్యలను బట్టి ఏమి చర్యలు తీసుకోకపోతే, ఏదో నోటీసులు ఇచ్చి ఖాళీగా ఉంటే ఖచ్చితంగా రేపు ఇంకా చాలా మంది బయటకు వస్తారు, పార్టీపై దుమ్మెత్తిపోస్తారు. ఇది వేరే పార్టీలకు కూడా ఒక అవకాశం. ప్రజల్లో ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఖచ్చితంగా కొండా ఫ్యామిలీ మీద చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి కూడా సూచించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా, గాంధీ భవన్ నుంచి కూడా కొంత సీరియస్ గా తీసుకోవాలని, యాక్షన్ తీసుకోవాలని ఢిల్లీకి అయితే నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. దీంతో కేంద్రం అంటే అనగా ఢిల్లీ పెద్దలు రంగంలో దిగినట్టుగా తెలిసింది. సో వాళ్ళు కూడా దీనిపై ఆరాధిస్తున్నారు. అసలు సుష్మితా పటేల్ ఎందుకు వ్యాఖ్యలు చేసింది? ఎందుకంటే ఆమె కూడా ఒక మాట అంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు అభ్యర్థిని ప్రకటించడానికి, అధిష్టానం చూసుకోవాలి. సో వీళ్ళు కూడా ఏం తగ్గలేదు, వీళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి కొండా ఫ్యామిలీ రెడీగా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో మొత్తం మీద ఈ కొండా ఫ్యామిలీ యొక్క వ్యాఖ్యలు, అటు కొండా సుష్మిత కావచ్చు, కొండా సురేఖ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లెటర్ కావచ్చు, వీళ్ళు తగ్గేది లేదన్నట్టుగా వీళ్ళు ఉంటే మేమేం తగ్గేది లేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా సీఎం ఆలోచన చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టం అవుతా ఉంది. అంటే ఇప్పుడు క్యాబినెట్ పోస్టా లేకపోతే పరకాల పోస్టా అన్నప్పుడు ఆబ్వియస్లీ క్యాబినెట్ పోస్ట్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఆ మాత్రం ఇది ఉండదా వాళ్ళ ఫ్యామిలీలో అని ఒక డౌట్ బయట. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే కొండా ఫ్యామిలీ కూడా అధిష్టానానికి కంప్లైంట్ చేసే అంత ఇది ఉందా అధిష్టానంతో ర్యాపో కొండా ఫ్యామిలీకి? కొంచెం ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి అంతా ఉండకపోవచ్చు, రేవంత్ రెడ్డి కంటే ముందే వీళ్ళు పరిచయం. లాస్ట్ 30 సంవత్సరాల నుంచే అధిష్టానానికి వీళ్ళు పరిచయం ఉన్నారు. మొదటగా ఆమె గీసుగొండ ఎంపీపీగా ప్రారంభించింది కెరియర్ 30 సంవత్సరాల క్రితం. అక్కడి నుంచి ఆమె కెరియర్ ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో లేనప్పటికీ మళ్ళీ ఇక్కడికి వచ్చారు, బీఆర్ఎస్ లోకి వచ్చారు. అంటే పలు శాఖలలో మంత్రిగా పనిచేసిన అనుభవం. కాంగ్రెస్ కు ఆ ఫ్యామిలీ ఒక విధంగా చెప్పాలంటే విధేయురాలుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం టీడీపీ ఫ్లేవర్, అంటే వరంగల్ జిల్లాలో మనం చూసాం, ఇప్పుడు కడియం శ్రీహరికి వీళ్ళకి పడదు. సో టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి ఇలాంటి కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ లేదంటే ఢిల్లీలో కూడా వీళ్ళకు మంచి పేరు ఉంది. కానీ వీళ్ళకు ఒక బ్యాక్ బోన్ ఇవ్వలేరు. అప్పట్లో రాజశేఖర రెడ్డి వీళ్ళకు బ్యాక్ బోన్ గా ఉండేవాడు. సో వీళ్ళకి చాలా మద్దతు ఇచ్చాడు. కానీ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో తూతు మంత్రంగా ఉన్నారు. మిగతా నేతలు అందరూ కూడా రాష్ట్రంలో పెద్దగా వీళ్ళకి సపోర్ట్ చేయలేదు. కాకపోతే వరంగల్లో ఒక సగం అటు పార్ట్ అంతా వీళ్ళకి కొంత బలమైన క్యాడర్ ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా కొంత పట్టు ఉంది. కానీ ఇప్పుడు ఈ కేసు ఎలా చూస్తారు? ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం, పొంగులేటి మీద వ్యాఖ్యలు చేయడము,
ఆ తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డి మీద అంటే పార్టీ మీద తర్వాత వీళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం అనేది కాస్త హైకమాండ్ సీరియస్ గానే పరిగణిస్తుంది. అదే సమయంలో వీళ్ళ వివరణ, వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే 2 సంవత్సరాలు ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు? ముఖ్యమంత్రి ఆ అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయం లేదు. అది డైరెక్ట్ ఢిల్లీ నుంచి రావాలి పేర్లు. సో ఎలా ఈయన అభ్యర్థి ప్రకటించారు? అంటే కావాలంటే మమ్మల్ని రెచ్చగొట్టాడు. ఒకవేళ ఈయన ఆ మాట అనకపోతే, సీఎం ఆ మాట అనకపోతే కొండా సుస్మిత ఆ వ్యాఖ్యలు చేయకుండకపోయాడు అనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు ఢిల్లీలో. మొత్తం మీద అయితే పైతే సీఎం రేవంత్ రెడ్డిది అవుతుంది. కానీ చూడాలి మరి అధిష్టానం కూడా ఈ గొడవని ఎలా కాంప్రమైజ్ చేస్తుందో. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.